హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు నామం 140వ నామం, 3 అక్షరాల నామం నిష్కళ. ఈ మంత్రంతో మనం అమ్మకి చెప్పుకునేటప్పుడు ఓం నిష్కళాయై నమః అని చెప్పుకోవాలి. సకల నిష్కళ అనేటువంటి 2 విషయాలు ఉన్నాయి. కళ అంటే భాగం, నిష్కళ అంటే భాగాలు లేకపోవడం. అవయవాదులు గుణాలు లేని దాన్ని నిష్కళ అన్నారు. ప్రపంచమంతా కూడా సకలమే, ఆవిడ మాత్రం నిష్కళ. కనుక అమ్మవారి రూపధ్యానం సకలం, అమ్మవారి తత్వధ్యానం లేకపోతే తత్వజ్ఞానం అనొచ్చు. ఇది నిష్కలం. సకల నిష్కళ రెండూ కూడా అమ్మవారి యొక్క స్వరూపాలే. అందుకే జ్ఞానభైరవ భట్టారకులు ధ్యానం యా నిష్కళాచింత నిరాధార నిరాశ్రయ నతు ధ్యానం శరీరస్య ముఖహస్తాది కల్పన అని చెప్పారు. ముఖహస్తాది శరీర కల్పనకు ధ్యానించడం కాక నిష్కలమైన నిరాధార నిరాశ్రయ తత్వాన్ని ధ్యానించాలి అని అసలు తత్వాన్ని తెలియజేశారు. మనిషిలో ఇంద్రియాలు, వివిధ అవయవాలు వేరువేరు విభాగాలుగా ఉండవచ్చు, కానీ మనిషి ఒక ప్రత్యేకమైన విభాగం కాదు. అలాగే అమ్మవారికి నిష్కళ అన్నారు అంటే ఎటువంటి ఆకృతి లేనిది ఆ తల్లి. ప్రతి జీవికి ఒక ఆకృతిని ప్రసాదిస్తుంది. ఆ ఆకృతిలో సూక్ష్మ రూపంలో శక్తిగా ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్లే ఆమె అన్ని జీవులలో నెలకొని ఉంటుంది, అన్ని రూపాలు తానై ఉంటుంది. జగన్మాతకు ఒక రూపం ఉండదు. ఆమె అనంత శక్తి. ఆమె సృష్టిని నడిపించే శక్తికి కేంద్రమై ఆధారమై ఉంటుంది. ఎవరు ఈ రూపంలో కొలిస్తే అమ్మ వారికి ఆ రూపంలోనే ప్రత్యక్షమవుతుంది. నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి జగన్మాతని దేవత సాధిస్తే చిదగ్నిగుండం నుంచి అమ్మ ఉద్భవించి అక్కడ భండాసుర వధ చేసి సకల లోకాలని రక్షించింది. అలాగే ప్రతి ప్రాణి కూడా ఆ తల్లిని ఉపాసించి వేడుకుంటే వారి చితగ్ని అంటే హృదయం నుండి మనోనేత్రంతో దర్శించగలుగుతాం. విభాగము లేనిది అని ఈ నిష్కళ అన్న నామానికి అర్థం. ఓం శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యై నమః.